వినికొండ నియోజకవర్గం ఈపూరు మండలం వనికుంట గ్రామంలో ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ ప్రాంగణంలో బాలికల కోసం ప్రత్యేక వసతి గృహానికి శంకుస్థాపన చేశారు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ బాలికా విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వారికి సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ బాలికల వసతి గృహాన్ని నిర్మిస్తున్నామని ఆయన అన్నారు. ఇది బాలికలు చదువుపై మరింతగా దృష్టి సారించడానికి తోడ్పడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, స్థానిక నాయకులు, అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. 14-19 మధ్య ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ స్కూల్ తీసుకొచ్చాం. మోడల్ స్కూల్స్ అన్ని చాలా చోట్ల మోడల్ స్కూల్స్ బిల్డింగ్ కట్టాం. గ్రాంట్ తీసుకొచ్చాం బిల్డింగ్ కి. తెలుగుదేశం పనులు 2018లో ఎండింగ్ లో గ్రాంట్ తీసుకొచ్చాం. పనులు ప్రారంభించే టైంలో మళ్ళీ గవర్నమెంట్ మారింది. 2019లో గవర్నమెంట్ మారింది. 5 సంవత్సరాలు గత ప్రభుత్వం ఏం చేసింది? కనీసం తెలుగుదేశం పాలనలో గ్రాంట్ ఇస్తే ఆ గ్రాంట్ తో నిర్మాణం పూర్తి చేయలేనటువంటి దుస్థితి. 2019లో మేము గ్రాంట్ తీసుకొస్తే ప్రభుత్వం మారిన తర్వాత 5 సంవత్సరాలు కనీసం బిల్డింగులు కట్టలేని పరిస్థితి. ఈ స్కూల్ మోడల్ స్కూల్ ముందుకు తీసుకెళ్లేని పరిస్థితి. మా టైంలో 2014-19 మధ్య ఏ బిల్డింగ్ లేదా పూర్తి చేశామో మోడల్ స్కూల్స్ ఆ బిల్డింగ్లన్నీ పూర్తయినాయి. ఏదైతే 2019లో ఆగిపోయిందో అది 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు. ఒక రూమ్ కంప్లీట్ కాల, క్లాసులు జరగల. మోడల్ స్కూలు పిల్లలందరూ ఆవేదన పడతా ఉన్నారు. అందుకే ఈ రోజు మళ్ళీ ప్రజా పరిపాలన వచ్చింది, పేదల పాలన వచ్చింది. విద్య, వైద్యం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధాన ఎజెండా. పేదలందరికీ మంచి వైద్యం ఇవ్వాలి, పేద విద్యార్థులందరికీ మంచి గొప్ప ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది ఈ రోజు ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ దిశగా ముందుకెళ్తున్నాం. కస్తూరిబాయి జూనియర్ కళాశాలకు 1,40,00,000 తీసుకొచ్చాం నిధులు. కంప్యూటర్ ల్యాబ్ కి 45 లక్షలు. మరి ఇక్కడ ఉన్న మోడల్ స్కూల్ కి 2,26,00,000. ఇప్పుడు గ్రాంట్లు తీసుకొచ్చాం, పనులు ప్రారంభించాం. మరో 11 నెలల్లో పనులన్నీ పూర్తి చేసి బ్రహ్మాండంగా ఇక్కడ పిల్లలు సంతోషంగా ఉండే విధంగా దీన్ని ఇక్కడ తీర్చిదిద్దుతాం. మేము చాలా గర్వపడుతున్నాం. చంద్రబాబు గారి పాలనలో ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఉండటం, ఈరోజు ప్రభుత్వ చీఫ్ విప్ గా ఉండటం పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. ప్రజల యొక్క ఆశీస్సులు. అందువల్ల ఈ రోజు ఇన్ని నిధులు వస్తున్నందుకు మళ్ళీ మా టైంలో స్కూల్స్ కంప్లీట్ అవుతూ, హాస్టల్స్ కంప్లీట్ అవుతూ అభివృద్ధి ముందుకెళ్తుంటే మాకు ఎంతో ఆనందం. 5 సంవత్సరాలు కాలువలు పట్టించుకోలేదు. కనీసం సిల్డ్ తీసిన పాపాన్ని పోలా, నాచు బీకిన పాపాన్ని పోలా. ఏం చేశారా రైతులకు? మీరు 5 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారు? రైతులు గుర్తు రాలేదు, రైతులకు గిట్టుబాటు జరగలేదు. కనీసం వాళ్ళకి పొలాలకు నీళ్లు వెళ్ళడానికి కాలువలు కూడా సిల్ట్ కూడా తీలా, నాచు బీకలేదు. అది 5 సంవత్సరాల వైసీపీ దుర్మార్గ పాలన, దోపిడీ పాలన సాగింది తప్ప రైతులు నట్టేట ముంచేశారు, విద్యార్థులకు అన్యాయం చేశారు, నాడు నేడు పేరుతో దోచుకున్నారు తప్ప జరిగిన అభివృద్ధి ఎక్కడ కనిపించట్లే. అందుకే మరి దుర్మార్గ పాలన మాకొద్దని ప్రజలు నిర్ణయించారు. దేవుడు ఉన్నాడని మరొకసారి రుజువైంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక నాస్తికుడు. ఆయనే దేవుడు అనుకుంటాడు, దేవుని నమ్మడు. ఇది ఆయన నైజం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.